ఈ రోజున మహిళల్ని ప్రధానంగా సంపూర్ణ మద్యపాన నిషేధం చేసే ఓట్లు అడుగుతానికి వస్తా అన్న జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు నేను మీ అన్నని మీ తమ్ముడిని అంటే ఇంకా మోసపోవడానికి సిద్ధంగా ఉన్నారంటారు. అంటే సొంత చెల్లెళ్ళు కూడా ఇలాంటి వ్యక్తిని నమ్మకండి, ఈ వ్యక్తికి ఓటేద్దండి అని చెప్తున్నా కూడా ఎలా చూడాలి? అంతా మార్పు వచ్చిందండి, మనం చెప్పక్కర్లేదు. ఒకసారి మోసపోతాము, రెండోసారి అలాంటి ఏమి వినము. మీరు ఎట్లా గవర్నమెంట్ డబ్బులు సచివాలయం తాకట్టు పెట్టి తెచ్చిచ్చే డబ్బులు మాకు తెలుసు, మీ ఇంటి దగ్గర నుంచి ఏమి ఇవ్వట్లేదు మాకు 3,000 అనే నిర్ణయానికి వచ్చారు. ప్రతి దగ్గర విన్నాను నేను. రాత్రి ఒక ఆమె చెత్త ఎత్తుకుంటుంది, ఆమెను కూడా అడిగాను నేను 7 గంటలప్పుడు రాత్రి. ఆమె అభిప్రాయం కూడా ఇప్పుడు అంతా మార్పు వచ్చింది, మాకు ఇలాంటి వ్యక్తి వద్దు, అవినీతి ఎక్కువైపోయింది, ఈ మద్యపానం విపరీతంగా రేట్లు పెంచి కుటుంబాలు నాశనం అయిపోతున్నాయి, మాకు తెలుగుదేశం కావాలి అంటున్నారు చిన్న పెద్ద, యువకులు యువతులు. రాష్ట్ర విభజన తర్వాత అనేక రకాల ఇబ్బందుల మధ్య మనం యువతలకు వచ్చేసి అమరావతి రాజధాని అన్నప్పుడు అసెంబ్లీ సాక్షిగా అవును ఇక్కడే ఉండాలి, మన మధ్యలో ఉన్నాం ఇన్ని మాటలు చెప్పిన వ్యక్తి ఈ రోజున మళ్ళీ నేను వైజాగ్ వెళ్ళిపోతున్నా, వైజాగ్లో నుంచి నేను ప్రమాణ స్వీకారం చేస్తానంటాడు. అసలు గెలిచే అవకాశాలు ఉన్నాయంటారు? చూడండి, ఋషికొండలో తను బిల్డింగ్ కట్టుకొని బ్రహ్మాండంగా ఈరోజు ఇక్కడ రాజధానిని స్మాష్ చేసేసి ప్రజలకు అన్యాయం చేయడం. ఆయన వాస్తు ప్రకారం మన చంద్రబాబు గారు అన్ని విధాల నది ఒడ్డున దుర్గమ్మ తల్లి నీడలో అమరావతిని నిర్మిస్తే ప్రజలకి బాగు కావాలని ఆయన ఆలోచించి అంత కష్టపడి ప్లాన్ చేస్తే ఈరోజు ఆ సచివాలయాన్ని తాకట్టు పెట్టాడంటే మనకి తెలంగాణలో విలువ ఉంటుందా? పక్క దేశాల్లో పక్క స్టేట్స్లో విలువ అనేది లేకుండా ఏ ప్రజలైనా ఏ స్టేట్లో ముఖ్యమంత్రి అయినా ఈ పని చేశాడా? అదే ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రిని తీసుకోండి, ఈరోజు అన్నీ ముందుండేది కాకుండా ప్రతిదీ గుడులతో కూడా ఇంప్రూవ్ చేసి లాభంలో ఉన్నాడు, అతను ప్రాఫిట్లో ఉన్నాడు. ఇతను అన్ని డెబిటే, అన్ని అప్పులే. ఈరోజు అన్ని ఖర్చులు. ఈరోజు కుటుంబంలో ఇద్దరు వెళ్ళి బయటికి వెళ్ళి పని చేసుకుంటే కానీ, భార్య భర్త ఇద్దరు వెళ్ళి పని చేసుకుంటే కానీ కుటుంబం గడవని పరిస్థితి. కానీ నేనేదో బటన్ నొక్కాను డబ్బులు ఇచ్చానంటే అసలు ఎవరి డబ్బులు ఎవరికి ఇస్తున్నట్టు? ఈ రోజున పెరిగిన ధరలు కానీ కరెంటు బిల్లులు ఇవన్నీ ప్రజల దృష్టిలో ఉన్నాయంటారా? బ్రహ్మాండంగా మొదట తెలుసుకోలేకపోయారు, జగనన్న ఇస్తున్నాడు అనుకున్నారు. కానీ ఇప్పుడు వాళ్ళకి విసిదమవుతుంది. ఎటు మనకి కాలువ పెట్టి ఎటు లోడుతున్నాడు, ఆ డబ్బులే మనకి ఇస్తున్నాడు, తన ఇంట్లో నుంచి ఏం తెచ్చివ్వట్లేదు కదా అని ఇప్పుడు తెలుసుకుంటున్నారు. ప్రతి ఒక్కరు కూడా మార్పు వచ్చింది, ఇంతకుముందు లేని మార్పు ఇప్పుడు కనిపిస్తుంది. అతను ఋషికొండలో ఇల్లు కట్టుకొని ఈ రాజధానిని స్మాష్ చేసేసి వెళ్ళిపోవడము, అమరావతిని ఇంప్రూవ్ చేయకపోవడము, ముఖ్యంగా ఈ జిల్లాలో అసలు పూర్తి వ్యతిరేకత. ఎందుకంటే అతని క్యాస్ట్ ఫీలింగ్ ఉంది, గుడుల డబ్బు కూడా మ్యాష్ అంతా వెళ్ళిపోయింది. తిరుపతి టీటీడీది కూడా చాలా లంచగొండితనం జరిగిందని, భగవంతుడిది కూడా వదిలిపెట్టట్లేదని, ఆ పరిపాలన కానీ అక్కడ ఉండే ప్రజా పాలకులు కానీ అంతా చేసిన పనులన్నీ పబ్లిక్గా పేపర్లో చూశారు, వింటున్నారు. మన తెలుగుదేశం మార్పు తథ్యం, గెలుపు తథ్యం, గెలుపు ముమ్మాటికి తథ్యం. ఈసారి చంద్రబాబు గారు నేను అన్నారు, నాకు ఇన్నిసార్లు ముఖ్యమంత్రి అయ్యాను, నాకు మళ్ళీ ముఖ్యమంత్రి మీద అంత ఆశ ఉన్నదా? లేదు. నేను కష్టపడి నిర్మించిన రాజధాని అయితే ఏమి కంప్లీట్ చేసి కొంచెం ఈ ప్రజల్ని ఉద్ధరిద్దామనే కానీ, కొంచెం మార్పు తెద్దాము, నలుగురితో పాటు నిలబెడదామని కానీ నాకు పదవి మీద ఆశతో నేను పోరాటం లేదు. అన్యాయం అయిపోతున్నారు. ఎక్కడిదక్కడ పోలవరం కానీ ఏది ప్రాజెక్టులు కానీ నేను 2 నదులను సంగమం చేసి ఏదేదో ప్లాన్ చేశాను. ఈరోజు ఒక్కటి కూడా దానిని ముందుకు నడిపేలా 5 ఏళ్లలో ఎంతసేపు ఓట్ల కోసం ఎక్కడ డబ్బులు తెచ్చి ప్రజల డబ్బులు తలా కొంచెం ఇద్దాము, ఆ డబ్బులతో ఓట్లు వేద్దాం అనుకుంటారు. అప్పుడు మనసులు మార్చి కొనుక్కున్నట్టు అయిపోయింది అనమాట, ముందుగానే ఇస్తున్నాడు. అమ్మ, మీరు ఒక కవయిత్రి కూడా. ఈ రోజున ఈ రాష్ట్ర భవిష్యత్తుకు సంబంధించి 2019 నుంచి 24 వరకు అసలు ఆంధ్రప్రదేశ్ పరిస్థితి ఏంటి అంటే ఒక కవయిత్రిగా మీ అభిప్రాయం? దుర్మార్గం, అవినీతి రాజ్యమేలుతున్నాయి. గోండాయిజము, ప్రభుత్వం తరపున గోండాయిజం ఎక్కడ పట్టినా పోలీసుల అన్యాయం మనం ఇన్నేళ్లలో చూసాం. చంద్రబాబుని అరెస్ట్ చేసినప్పుడు దారుణంగా మనం అతని అవినీతి, అతని ప్రతీకారం, ఏదో నన్ను పెట్టారు జైల్లో, నేను వ్యక్తిగత కక్ష, కులం మీద కక్ష, ఇవన్నీ కలిసి సాధించాడే కానీ ప్రజలకు ఏ మేలు ఏమి చెయ్యాలా పట్టుదల తపన ప్రజల మీద ఆంధ్ర మీద పక్కన వాళ్ళతో పోటీ పెట్టుకొని మనం బాగా విజృంభించాలి, మనం పై ముందుకు అభివృద్ధి తీసుకెళ్ళాలి అనే ఉద్దేశమే అతని మనసులో లేదు. అతని స్వార్థం అతనిది. కవిత్రిగా అంటే ఇంకా స్వార్థపరుల రాజ్యం ఇది.
మన తెలుగుదేశమే మనకి భవిత, యువతకు కూడా అదే భవిత. మనం ఆలోచించాలి, అడుగు ముందుకెయ్యాలి. ఓటేసే ముందు మనం వంకాయలు చిక్కుడుకాయలు కూడా ఏరుకుంటాం, చీరల షాప్కి వెళ్తే 2 గంటలు ఏరుకుంటాం. ఓటును కూడా ఆలోచించి వెయ్యండి. ఏదో ముందోళ్ళు వేశారు అన్నట్టుగా మనం కూడా ఏదో తోపుడు బండిలాగా చెయ్యొద్దు, కప్పదాటులాగా చెయ్యొద్దు. ఓటుని బాగా ఆలోచించి ఎవరైతే మనకు అనుభవపూర్వకంగా పెద్దవాళ్ల పరిపాలన ఇంతకుముందు ఎలా ఉంది, ఆ యజమాని ఎప్పుడూ మంచిగా ఉంటే అవినీతిపరుడు కాకుండా మనకి మంచిగా అనుభవంతో చేసే పరిపాలన ఏనాటికైనా అదే రామరాజ్యం అవుతుంది. ప్రజల్లో మార్పు రావాలి, వచ్చింది, అదే జరుగుతుంది. మన తెలుగుదేశమే విజయం సాధిస్తుంది. ఆ దుర్గమ్మ సన్నిధిలో చంద్రబాబు గారు ప్రమాణం స్వీకరిస్తారు. అమ్మ, ఈ రోజున ఉద్యోగినీలు కానీ లేకపోతే చిన్న చిన్న పరిశ్రమలు కానీ లేకపోతే చిన్న చిన్న వాళ్ళ కుటుంబంలో కనీసం భర్తకి కొంచెం చేదోడు వాదోడుగా ఉండేలాగా ఈ రోజున మహిళలు ఎంతో బయటకు వచ్చి ఉద్యోగాలు చేసుకునే పరిస్థితి. అంటే ఇద్దరు పని చేస్తే కానీ ఒక కుటుంబం గడవని పరిస్థితులు ఉన్నాయి ఈ రోజున. అంటే కరెంటు బిల్లులు పెంచినా లేకపోతే నిత్యావసరాలు పెరిగినా ఆ రోజున ఏది పెన్షన్ అన్న జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ఏ మొహం పెట్టుకుని మళ్ళీ ప్రజల్లోకి వెళ్ళి ఓట్లు అడుగుతారంట? ఏమండి, నేను జగన్మోహన్ రెడ్డి గారిని సూటిగా ఒకటే అడగదలుచుకుంటున్నానండి. అసలు ప్రపంచం మొత్తం మీద రాజధాని లేని రాష్ట్రం ఏదన్నా ఉంది అని అంటే చెప్పుకునే అంత స్టేజ్కి తీసుకెళ్ళిన జగన్మోహన్ రెడ్డి గారిని నిజంగా అంటే అంత పాపులర్ అయ్యారు. వరల్డ్ మొత్తం పాపులర్ అయిన వ్యక్తి ఎవరైనా ఉన్నారు, కొంతమంది ఉన్నారు సెలబ్రిటీస్. వాళ్ళంతా ఏంటంటే మైకిల్ జాక్సన్ గారు కానీ ఇంకొకళ్ళు, లేదంటే మన ఇండియా తరపున రెహమాన్ గారు ఆస్కార్ గెలుచుకున్నారు. అలా వాళ్ళంతా ఎందులోకందులో అభివృద్ధి సాధించి వాళ్ళ రంగాల్లో సాధించి గుర్తింపు తెచ్చుకున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఈ 5 ఏళ్లలో ఆంధ్రప్రదేశ్కి రాజధాని లేని రాష్ట్రం కింద చేసి దేశ విదేశాల్లో గుర్తింపు తెచ్చుకున్న ఏకైక వ్యక్తి ముఖ్యమంత్రి అంటూ ఎవరు ఉన్నారంటే అది ఒక్క మన జగన్మోహన్ రెడ్డి గారి. మరి ఆ రోజున ఎన్నికల సమయంలో నేను ఇక్కడ ఇల్లు కట్టుకున్నా, నేను ఇక్కడే ఉంటా, వీళ్ళిద్దరికి ఇల్లు కూడా లేవు, నన్ను నమ్మండి, నాకు ఒక ఛాన్స్ ఇవ్వండి అని చెప్పిన ఇదే జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజున మళ్ళీ వైజాగ్ వెళ్ళిపోయి వైజాగ్లో నేను మళ్ళీ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తానని చెప్పుకుంటున్నారంటే అసలు అంటే ప్రజలంతా పిచ్చివాళ్ళు అంటారా లేకపోతే ఆయన దృష్టిలో జనాలందరూ పిచ్చివాళ్ళేనండి. ఆయన దృష్టిలో జనాలందరూ, అందుకే ఆయన అసలు ఏం చేశాడని ఆ మాట అడగగలుగుతున్నారో నాకు అర్థం కావట్లా. ఏమాట అండి, మీ ఇంటి బిడ్డ మీకు ఏదైనా మంచి జరిగితేనే ఓటేయండి, జగన్ రావాలి, అభివృద్ధి రావాలి, ఏదో చెప్తున్నాడు స్లోగన్స్. అవిని అసలు ఆ స్లోగన్స్ ఆయనకి ఎలా అడగాలనిపిస్తుందో నాకు అర్థం కావట్లేదు. అసలు ఎలాగా ఏం చేసావని నువ్వు అడగగలుగుతున్నావు? రాజధాని ఏది? పోనీ 3 చోట్ల అభివృద్ధి చేస్తాన్నావు, ఒక్కటి కనీసం ఒక్కటి రాయలసీమకి ఏదో చేస్తానన్నావు, హైకోర్టు తీసుకెళ్ళి పెడతానన్నావు, ఎక్కడైనా ఒక్కటైనా జరిగిందా? ఇదంతా చూసి మోడీ గారు మరి ఎలా ఊరుకుంటున్నారో, ఆయనకి ఇది రాష్ట్రమే, ఆయనకున్న అన్ని రాష్ట్రాలు ఇది ఒక రాష్ట్రం. అసలు మోడీ గారి 5 సంవత్సరాలు ఇంత నాశనం చేసేస్తుంటే, ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఇంత బాధపడుతుంటే బయటికి వెళ్ళి ఇప్పుడు పని చేస్తేనే కానీ, మీరు అన్నట్టు ఒకళ్ళు కాదండి, ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమంది పని చేసుకుంటేనే కానీ బతకలేని పరిస్థితి. బటన్ నొక్కడమే తప్ప అందరికీ వచ్చిన దాఖలాలే లేవు, ఏ పథకాలైనా సరే. ఇన్ని ఇబ్బందుల నేపథ్యంలో సొంత చెల్లెలు చెప్తుంది, బాబాయ్ కూతురు చెప్తుంది, ఇలాంటి వ్యక్తిని నమ్మబాకండి, మళ్ళీ ఓటేస్తే రాష్ట్రం ఇంకా వెనక్కి వెళ్ళిపోయే పరిస్థితులు ఉన్నాయని చెప్తున్నా కూడా ఇంకా ఏదో మహిళలంతా నాకే ఓటేస్తారు, మా అక్క చెల్లెలంతా నాకే ఓటేస్తారు, నేను మీ అన్న, నీ తమ్ముడిని, మీ బిడ్డని అంటే అసలు ఎవరు నమ్ముతారండి? అదేనండి నేను చెప్పేది. ఆయన అసలు ఆ మాట ఎలా అడగగలుగుతున్నారు? వాళ్ళందరూ వస్తున్నారు అని అంటే వాలంటీర్స్ వాళ్ళ ఇళ్ళకెళ్ళి, వాళ్ళ ఇళ్ళకంటే మాతో సహా మా ఇళ్ళకు వచ్చి మీరు మీటింగ్కి రావాలి, పలానా వాళ్ళు వస్తున్నారు, మీరు రాకపోతే మిమ్మల్ని డ్వాక్రాలో పెట్టాం, లేదంటే మీకు ఈ పథకం రాదు, మీకు మొన్న పట్టా ఇచ్చారు కదా, ఏదండి ఉత్తుత్తి పట్టాలు అవన్నీ కూడాను, ఈ పట్టా ఇచ్చాం కదా అది తీసేసుకుంటారు, ఇట్లాగా చెప్పిన సందర్భాలు మా గ్రూపుల్లో మెసేజ్ వచ్చిన సందర్భాలు చాలా ఉన్నాయి. అలా చెప్పి ఆ డ్వాక్రా మహిళల్ని రప్పిస్తున్న, బెదిరించి, అది కూడా వాలంటీర్ల ద్వారా మా సమాచారం అంతా, మా ఇంటి మొత్తం మా సమాచారం డేటా అంతా వాళ్ళ దగ్గర ఉంది. అసలండి రాష్ట్ర ప్రజలు ఎవ్వరూ కూడా సిద్ధంగా అయితే లేరండి ఓటేయడానికి. జగన్మోహన్ రెడ్డి గారు అనుకోవడం తప్పది, అర్థమైందండి. ఎవ్వరూ కూడా సిద్ధంగా లేరు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు వస్తే అభివృద్ధి అంటే ఏంటో
ఎలా ఉంటుందో జనాలు ఆల్రెడీ చూశారు. కాకపోతే ఈయన వాళ్ళ నాన్నగారి పేరు చెప్పుకొని ఒక్క అవకాశం ఇమ్మన్నారు కాబట్టి ఇచ్చారు. ఇచ్చినప్పుడు ఆయన నిలబెట్టుకుని ఉంటే ఈ రోజున ఆంధ్ర రాష్ట్రం వేరేలా ఉండేది, జగన్మోహన్ రెడ్డి గారు వేరేలా ఉండేవారు. వాళ్ళ నాన్నగారిని కూడా మర్చిపోయి జగన్మోహన్ రెడ్డి పాట పాడేవాళ్ళం అందరం. కానీ ఆయన వాళ్ళ నాన్నగారిని కూడా మాట అనిపించేంత ఇది తెచ్చేసుకున్నారండి. అందుకని జనాలు ఎవరూ కూడా రెడీగా లేరండి. ఎందుకంటే బాబు గారు వస్తే అభివృద్ధి ఉంటుంది. అందుకని ఖచ్చితంగా జనాలు ఈసారి పక్కాగా టీడీపీనే గెలిపిద్దామని బల్లగుద్ది చెప్తున్నారు.